అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రికార్డులను తారుమారు చేయడంలో రెవెన్యూ అధికారులు సిద్ధహస్తులని చెప్పాలి. బద్వేల్ నియోజకవర్గంలో ప్రభుత్వ భూములే కాదు, ఏకంగా వాగులు వంకలను సైతం రైతుల పేరిట మార్చే రెవెన్యూ అధికారులు తాజాగా బీకోడూరు మండలం గోవిందాయపల్లె అంటే ఏదైతే మున్నేలి గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి 750 సర్వే నెంబర్లో పాఠశాల ఉంటే రైతు భూమిగా మార్చేశారు. అంతేకాదు ఆ రికార్డులను తారుమారు చేసి ఆన్లైన్ కూడా చేశారు. ఆన్లైన్ చేసినటువంటి రెవెన్యూ అధికారులు ఆ తర్వాత ఆ పాస్బుక్లను తనఖా పెట్టి రాజుపాలెం చెందినటువంటి ఓ రైతు 10 లక్షల రూపాయలు రుణం తీసుకున్నాడు. ఇంతకే ఆ తనఖా పెట్టినటువంటి వ్యక్తి రాజుపాలెం మండలానికి చెందినటువంటి వ్యక్తిగా చెప్తున్నారు. అయితే స్కూల్లో ఒకవైపు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉన్న అధికారులు ఎలా రుణం ఇచ్చారో తెలియదు, కానీ ఆ స్కూల్ ఒక దాత ఇవ్వటం జరిగింది. ఏదైతే శెట్టి కృష్ణయ్య అనే వ్యక్తి 60 ఏళ్ల కిందట ఆ భూమిని పాఠశాలకు ఇవ్వడం జరిగింది. ఏదైతే విద్యార్థులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, పోరుమామిళ్ళకు వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితుల నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఎవరైతే ఆ భూమికి సంబంధించినటువంటి యాజమాని విద్యార్థుల ఇబ్బందులను గుర్తించి భూమిని పాఠశాలకు రాయించారు. అయితే రెవెన్యూ అధికారులు మాత్రం తన మాయాజాలాన్ని సృష్టించి రైతు పేరిట మార్చారు. ఆ రైతు పేరిట మార్చి రుణం తీసుకున్నటువంటి వ్యవహారం. అసలు స్కూల్లో విద్యార్థులు ఉపాధ్యాయులు ఏమనుకుంటారు, వారి మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్యాంకుకు తనఖా పెట్టినటువంటి గోవిందాయపల్లె ప్రభుత్వ పాఠశాల వద్ద ఉన్నాం. ఇది జెడ్పీ హై స్కూల్. ఇక్కడంతా కూడా మనం చూడొచ్చు. ప్రధానంగా ఏదైతే 755 సర్వే నెంబర్లో ఉన్నటువంటి 4 ఎకరాల 27 సెంట్ల భూమి. అయితే ఈ 4 ఎకరాల 27 సెంట్ల భూమికి సంబంధించి అటు పూర్తి స్థాయిలో కాంపౌండ్ వాల్ కూడా ఉంది. అంటే కాంపౌండ్ వాల్ ఉన్నప్పటికీ కూడా ఏదైతే రెవెన్యూ అధికారులు రికార్డు తారుమారు చేసి ఏదైతే ఈ భూమిని మరొకరి పేరిట మార్చి ఆ తర్వాత 2 బ్యాంకుల్లో అంటే ఏదైతే సహకార బ్యాంకుతో పాటు బ్యాంక్ ఆఫ్ బరోడాలో కూడా రుణం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఏదైతే సహకార బ్యాంకులో 8 లక్షల రూపాయల మేర రుణం తీసుకున్నారు. అదేవిధంగా ఏదైతే బ్యాంక్ ఆఫ్ బరోడాలో కూడా 1,80,000 రూపాయలు. అంటే ఇక్కడ పంట సాగు చేస్తున్నట్టు ఇది మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఇక్కడంతా విజువల్స్లో ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే మొత్తం కూడా కాంపౌండ్ వాల్లో ఉంది. కాంపౌండ్ వాల్ పరిధిలో ఎక్కడ కూడా పంట సాగు చేసినటువంటి సందర్భాలు లేవు. అదేవిధంగా ఏదైతే ఈ స్థలాన్ని 60 ఏళ్ల కిందట దాత కృష్ణయ్య కూడా ఈ స్థలాన్ని 4 ఎకరాల 27 సెంట్ల స్థలాన్ని కూడా ఆయన పాఠశాలకు రాసి ఇవ్వడం జరిగింది. ఏదైతే అప్పట్లో విద్యార్థులు చదువుల కోసం ఇబ్బంది పడుతున్న తరుణంలో కూడా ఒక రకంగా పోరుమామిళ్ళు అంటే పొరుగునున్నటువంటి గ్రామానికి వెళ్ళి చదువుకోవాల్సినటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా పిల్లలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఆయన ఏదైతే విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ పాఠశాలకు ఈ స్థలాన్ని కేటాయించారు. అయితే పాఠశాలకు కేటాయించినటువంటి ఈ స్థలంలో ఏదైతే పంట సాగు చేశామన్నటువంటి విషయాన్ని ఇక్కడ ఇదే ఈ గోవిందాయపల్లెకు సమీపాన ఉన్నటువంటి గంగా గ్రామానికి చెందినటువంటి ఓ వ్యక్తి కొండ వెంకట సుబ్బారెడ్డి తన భార్య పేరిట 4 ఎకరాల 27 సెంట్ల భూమిని కూడా మార్పించుకోవడం జరిగింది. ఆ మార్పించుకున్న తర్వాత కూడా ఏదైతే రెవెన్యూ అధికారుల రికార్డులు తారుమారు చేసి వీటిని భూమిని ఆయన భార్య పేరిట వెంకట సుబ్బమ్మ పేరిట మార్చడం జరిగింది. ఆ మార్చిన తర్వాత కూడా ఆ భూమి ఒక్కసారిగా కూడా అటు రెవెన్యూ రికార్డులో కూడా తారుమారు చేసి ఆ తర్వాత ఏదైతే అడంగళ్ళు వంటి వాటిని కూడా పూర్తి స్థాయిలో ఆన్లైన్లో ఏదైతే సుబ్బారెడ్డి భార్య పేరుతో సుబ్బమ్మ పేరుతో మార్చిన తర్వాత కూడా ఒక్కసారిగా కూడా బ్యాంకు రుణం తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో అసలు బ్యాంకులో రుణం తీసుకున్నారు. ఈ స్కూలుకు సంబంధించి ఏదైతే పాఠశాల మనం చూస్తున్నాం, ప్రధానంగా పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు. పాఠశాల జరుగుతున్నటువంటి పరిస్థితి అంటే పాఠశాల జరుగుతున్నప్పటికీ కూడా ఆన్లైన్లో ఎలా వీళ్ళు భూమిని సాగు చేసుకున్నారో తెలియదు, కానీ మొత్తానికైతే వారి పేరిట మార్చుకొని రుణం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో మనతో పాటు కొందరు ఉపాధ్యాయులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి స్కూల్ ఎప్పుడు లీజుకి ఎప్పుడు దాత ఇవ్వడం జరిగింది ఏంటన్నటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి పంతులు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎప్పుడు ఈ స్కూల్ను దాత కృష్ణయ్య మీకు ఇవ్వడం జరిగింది? అయితే ఈ భూమిని ఏదైతే రైతు తన వ్యవసాయ భూమిగా మార్చుకొని రుణం తీసుకున్న పరిస్థితి ఒక రకంగా 2 బ్యాంకుల్లో ఏదైతే కడప డిసిసి బ్యాంకు తరపున నుంచి, మరోవైపు బ్యాంక్ ఆఫ్ బరోడాలో కూడా రుణం తీసుకున్నారు. ఏంటి సార్? ఇక్కడ గోవిందాయపల్లె స్కూల్ జెడ్పీ స్కూల్
బీకోడ్ మండలం ఉన్నటువంటి ఈ పాఠశాల. మేము ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాలు అయింది ఈ పాఠశాలకు వచ్చి. తర్వాత వస్తానే ఇక్కడ ఉన్నటువంటి స్థలం వచ్చేసి బడికి ఇచ్చినటువంటి స్థలం వచ్చేసి ఇక్కడ ఒక దాత అని ఇచ్చినాడు. అతని పేరు ముత్యాల రామకృష్ణయ్య అని, వాళ్ళ నాన్న. ఇప్పుడు కూడా అతను ఇక్కడ ఉన్నాడు. అతను కూడా వచ్చేసి ఇక్కడికి వచ్చి 2-3 పర్యాలు వచ్చి చాలా బాధపడినాడు. మేము ఇచ్చింది ధర్మంగా ఇస్తే దీన్ని వచ్చేసి ఎవరు అని పరిచయం లేనటువంటి వ్యక్తులు వచ్చి ఈ పాఠశాలకు వచ్చి దాన్ని బ్యాంకులో తనఖా పెట్టి లోన్ తెచ్చుకున్నారు. ఆ లోన్ అమౌంట్ కూడా మాకు 8 లక్షలని మన పేపర్ మూలకంగా మాకు తెలియడం జరిగింది. మరి దీనికి ఇక్కడ వచ్చిన చుట్టుపక్కల 8 గ్రామస్తుల నుంచి 8 గ్రామాల నుంచి వచ్చి విద్యార్థులు రావడం జరుగుతుంది. వాళ్ళు కూడా వచ్చేసి విద్యార్థులు కూడా చాలా పేద విద్యార్థులు. మరి ప్రైవేట్ పాఠశాలకు పోయి చదివేంత కెపాసిటీ వాళ్ళకు లేదు. అయినా కూడా వచ్చేసి ఇక్కడ ఉంది కాబట్టి ఈ పిల్లలకు వచ్చేసి చాలా సంతోషకరంగా ఉన్నటువంటిది. ఇక్కడ మరి మన పాఠశాలలో వచ్చి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మరి అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి ఈ సందర్భంలో వచ్చేసి ఇక్కడ ఈ స్థలాన్ని ఆక్యుపై చేసి 4 సెంట్ల 27 సెంట్లు ఉండము. దాన్ని వచ్చేసి వెంటనే మేము పేపర్ చూడడం జరిగింది. ఆ పేపర్లో ఈనాడు పేపర్ అయితేనేమి, జ్యోతి పేపర్ అయితేనేమి ఆ పేపర్లో చూడడం జరిగింది. తర్వాత వెంటనే మేము స్పందించి కడపకు డిఓ ఆఫీస్కు, తర్వాత ఆర్డీఓకు, నిన్న కూడా వచ్చేసి నిన్నటి రోజు మా హెడ్ మాస్టర్ గారు మరి మా మ్యాథ్స్ పద్మనాభరెడ్డి గారు అక్కడికి పీఈటీ కదీర్ భాష గారు ఎంఆర్ఓ ఆఫీస్కి పోవడము, అక్కడ ఉన్నటువంటి విఆర్ఓకు మరి ఫీల్డ్ అసిస్టెంట్కు మరి మిగతా వాళ్ళకు అర్జీలు ఇవ్వడం జరిగింది. నిన్న సాయంత్రం యూనియన్ తరపున వచ్చేసి బద్వేల్ అక్కడ ఆర్డీఓకు ఇక్కడ అర్జీలు ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ కూడా వచ్చేసి మీరు తగిన చర్యలు తీసుకొని మాకు మరి మా పాఠశాలలో ఉన్న విద్యార్థులకు న్యాయం చేకూరుస్తారని మరీ ప్రార్థిస్తున్నాము. సార్ మరో పంతులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, అసలు ఏంటి స్కూల్ ఏంది ఒక రైతు పేరుతో మార్చుకోవడం, ఎలా చూడొచ్చు అంటారు ఇది? మేము గత సోమవారం రోజు మీడియా ముఖంగా మాకు ఈ పాఠశాల ఆన్లైన్లో వేరే వాళ్ళ పేరుతో ఎక్కినదనే విషయం తెలిసింది సార్. తెలిస్తే మా హెడ్ మాస్టర్ గారు వెంటనే మా గౌరవ డిఓ గారికి, సిఇఓ గారికి ఈ విషయాన్ని తెలియపరిచిన తర్వాత మేము ఇక్కడికి ఆన్లైన్లో మేము కూడా చూడడం జరిగింది. చూస్తే ఇది గోవిందయ్యపల్లె, దీన్ని ఎక్కించుకున్నటువంటి వ్యక్తి వచ్చేసి రాజుపాలెం అని ఇక పక్కనే ఊరండి, ఇది కూడా ఇదే పంచాయతీ. అప్పుడు మేము మళ్ళీ ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి మేము తహసీల్దార్ గారి దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ నేను ఇచ్చాము. ఇస్తే అక్కడ వాళ్ళు పొరపాటు జరిగిందనే విధంగా వాళ్ళు కూడా దాన్ని వ్యక్తపరుస్తూ వాళ్ళ పొరపాటును కొద్ది రోజులు మేము సరిదిద్దుతాము, 2-3 రోజులు అని చెప్పడం జరిగింది సార్. మొత్తం మీద సార్ ఇది ఇంతకంటే దుర్మార్గమైంది లేనే లేదు. ఎవడో దాత ఇవ్వడము, దాత కాకుండా వేరే వాళ్ళు ఎక్కించుకోవడము, మనం దానం చేసేది పోయి దానం చేసిన దాన్ని మళ్ళీ దిగమింగేటువంటి పరిస్థితి తయారైంది సార్. దీనికి మీరందరూ కూడా కొద్దిగా సహకరించి ఈ వ్యవస్థలో కొద్దిగా సెట్ చేస్తారని. సార్ రెవెన్యూ అధికారులు రికార్డులను తారుమారు చేయడం ఒక వ్యక్తి అయితే దీన్ని బ్యాంకులో తనఖా పెట్టుకోవడం అంటే సాధారణంగా ఎవడైనా రైతు మీరు కానీ రుణం కోసం అప్లై చేస్తే 1,00,000 నిబంధనలు ఉంటాయి, ఏదైతే దాన్ని దాపో దీన్ని దాపో అని తిప్పేవాళ్ళు. అట్లాంటిది స్కూల్లో పంట సాగు చేస్తాడని పెట్టడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు సాధారణంగా ఒక రైతు అక్కడికి పోతే బ్యాంకులో వాళ్ళకి ఈ దాపో రికార్డులు ఇవి లేవు ఇవి లేవు అని చెప్పేవాళ్ళు. ఏకంగా స్కూల్ అంటే ఫీల్డ్ను పరిశీలించకుండానే ఇన్ని పొరపాట్లు జరిగినాయని భావించచ్చా? సార్ ఖచ్చితంగా ఫీల్డ్ని అయితే వాళ్ళు గమనించలేదు సార్. ఎందుకంటే ఇది 40 years కిందట ఇది డొనేషన్ జరిగింది. ఈవెన్ కాంపౌండ్ వాళ్ళకట్టి కూడా దాదాపు ఒక 6 to 7 years అయిందనమాట. వాళ్ళు ఇప్పుడు ఇది పెట్టింది అయితే 3 months బ్యాకే బహుశా నాకు తెలిసి అంటా ఉన్నారు, 5 మార్చి నెలలో అట్లా జరుగుతుంది సార్. అంటే ఇప్పుడు వాళ్ళు 3 నెలల ముందు పెట్టినారంటే 7 సంవత్సరాల కింద కట్టిన కాంపౌండ్ వాళ్ళు ఏమైపోయినట్లు? ఇప్పుడు మీరు కూడా డైరెక్ట్ చూస్తూ ఉన్నారు సార్. ఇది చాలా దుర్మార్గం సార్. ఎందుకంటే మనం ఒక అధికారులము, ఒక బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఉండి గమనించకుండా ఈ పొరపాటు చేయడం అనేది మనమే చేస్తే ఇంకా సామాన్య ప్రజలు అమాయకులు ఇంకా ఏం చేస్తారు, ఏమైపోతారు ఈ వ్యవస్థలో అనేది కొద్దిగా బాధాకరం సార్. దీన్ని దాత ఇచ్చినటువంటి దాతది ఇదే ఊరు అంటున్నారు. ఆయనకు కూడా మీ దగ్గరికి ఏమైనా రావడం జరిగిందా? ఆయనకు మీరేం చెప్పారు? అదేవిధంగా ఈ సమస్య ఏదైతే రుణం తీసుకున్నటువంటి స్కూల్ను తనఖా పెట్టి రుణం తీసుకున్నటువంటి వ్యవహారం పైన అటు జిల్లా స్థాయి అధికారులకు ఏమైనా తీసుకెళ్లారా? ఏం చెప్పారు? అసలు రెవెన్యూ అధికారులు ఈ విషయం పైన ఏం మాట్లాడుతున్నారు సార్? సార్ ఈ దాత వచ్చేసి రామకృష్ణయ్య అని వాళ్ళ ఫాదర్ సార్, అంటే వాళ్ళ నాన్న చేసినాడు రామకృష్ణయ్య. అంటే ఈ రామకృష్ణయ్య కూడా దాదాపు 76-77 సంవత్సరాల వయసు సార్. ఆయన కూడా తక్కువ వయసు ఏం కాదు. వాళ్ళు కూడా పాపము అదే పనికి సార్ ఈరోజు ఉదయం కూడా వచ్చినాడు. ఆయన కట్టె పట్టుకొని పాపం వస్తాడు, ఇదేంది అన్యాయం అని అడిగినాడు అనమాట. అడిగితే పెద్ద ఆయన ఇది ఇంకోటి ఏంటంటే సార్, మనం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాబట్టి రెవెన్యూ పరంగా మనకు అవగాహన లేదు సార్. వాస్తవంగా ముందు తెలిసిండడానికి కూడా మాకు అవకాశమే లేకుండా అయింది. తర్వాత ఈ ఊర్లో వాళ్ళే
దీన్ని బయటికి వెలికి తీయడం జరిగింది. తర్వాత మీడియాకి ఇవ్వడం జరిగింది అనమాట. ఇది తెలుస్తూనే మేము పై అధికారుల కంటే మా డిఓ గారికి తెలియపరిచినాం సార్, సిఇఓ గారికి తెలియపరిచినాము. తర్వాత తహసీల్దార్ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం సార్. రిప్రజెంటేషన్ ఇస్తే నిన్న తహసీల్దార్ గారు లేరు, డిప్యూటీ తహసీల్దార్ గారు ఉన్నారు. వాళ్ళు వచ్చేసి ఒక 2 డేస్లో మేము రెక్టిఫై చేస్తాం సార్ అని చెప్పినారు సార్. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే సార్, భూమిని అయితే ఆన్లైన్లో మార్చొచ్చినాం కానీ ఇంకా డబ్బు కట్టింది అది గమనించాలి సార్. లోన్ తీసుకున్నారు కదా, ఆ లోన్లు క్లియర్ చేస్తే సంతోషంగా ఉంటుందని మేము అభిప్రాయపడుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా విద్యార్థులు ఉన్నారు, వారికి అసలు ఈ స్కూలు తనఖాలో ఉందన్నటువంటి విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ స్కూలు బ్యాంకులో తనఖా పెట్టిన విషయం మీకేమైనా తెలుసా? మీ ఏదైతే స్కూల్ ఉందో ఆ స్కూల్ను బ్యాంకులో తనఖా పెట్టి 8 లక్షలు తీసుకున్నారు, తెలుసా? తెలుసు. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ స్కూల్కి వస్తున్నారు? 4 years. అంటే అప్పుడు స్కూల్ ఉందా ఇక్కడ? లేదా? మరి 8 సంవత్సరాల నుంచి స్కూల్ ఉన్నప్పుడు ఇక్కడ భూమి ఉందంట కదా, ఉందా? ఏడుంది? ఇదే? నువ్వు చెప్పు నాన్న, నువ్వు చెప్తాను. సో మొత్తం మీద విద్యార్థులు కూడా ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పాఠశాలను పొలంగా మార్చుకొని ఏదైతే రుణం తీసుకోవడాన్ని కూడా ఇక్కడ విద్యార్థులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏదైతే తాము చిన్నప్పటి నుంచి ఏదైతే 6వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడే చదువుకుంటున్నాం, అయితే ఈ స్కూల్ను ఏదైతే భూమిగా మార్చుకొని పంట సాగు చేస్తున్నట్లు తప్పుడు రికార్డు సృష్టించి బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడం పైన కూడా విద్యార్థులు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దుర్మార్గులు ఉన్నారా అన్నటువంటి భావన కూడా వ్యక్తం అవుతున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే రెవెన్యూ అధికారులు మాయాజాలం అంతా ఇంత కాదు, బద్వేల్ పట్టణంలో తీసుకుంటే సుమారుగా 100 ఎకరాలు కూడా దారాదత్తం చేసిన పరిస్థితి. అయితే తాజాగా ఏదైతే పాఠశాల గోవిందాయపల్లెకు సంబంధించినటువంటి జెడ్పీ పాఠశాలను భూమిగా మార్చి ఆ తర్వాత రికార్డులు కూడా తారుమారు చేశారు. ఆ రికార్డులను కూడా మనం పరిశీలిస్తే రికార్డులో కూడా అన్నీ కూడా కొట్టివేతలే. మనం చూడొచ్చు, ప్రధానంగా రికార్డులను పరిశీలిస్తే మాత్రం ఖచ్చితంగా పాస్బుక్లో 3 సార్లు కొట్టేసి ఆ తర్వాత 755 సర్వే నెంబర్లో 404.27 ఎకరాల భూమి, ఆ భూమిని ఏదైతే కొండా వెంకట సుబ్బారెడ్డి సతీమణి వెంకట సుబ్బమ్మ పేరుతో సమీప అన్నటువంటి ఈ ప్రాంతానికి సంబంధించి అంటే గోవిందాయపల్లె పంచాయతీకి సంబంధించి రాజుపాలెనికి చెందినటువంటి వ్యక్తికి ఈ భూమిని మార్చడం జరిగింది. ఆ మార్చినటువంటి తరుణంలో కూడా ఒకసారిగా కూడా ఆయన అటు డిసిసి బ్యాంక్ ఏదైతే సహకార బ్యాంకులో 8 లక్షల రూపాయల రుణం, అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడాలో కూడా 1,85,000 రూపాయల రుణం తీసుకున్నారు, అంటే పంట సాగు చేసినట్లు. అయితే దీనిలో రెవెన్యూ అధికారుల మాయాజాలం ఎంతుందో కానీ బ్యాంక్ అధికారుల తప్పిదం కూడా చాలా ఉంది. సాధారణంగా ఎవరైనా రైతు పంటకు సంబంధించి రుణం కోరితే మాత్రం ఖచ్చితంగా ఫీల్డ్ లెవెల్లో విజిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఫీల్డ్ లెవెల్లో విజిట్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ ఫీల్డ్ లెవెల్లో విజిట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ భూమి లేదు, అంటే పొలం లేదన్నటువంటి విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే స్కూలుకు సంబంధించి అంతా కూడా కాంపౌండ్ వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. ఆ కాంపౌండ్ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అయితే భూమినిగా మార్చారంటే ఇక ఈ హస్తం ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. రెవెన్యూ అధికారుల మాయాజాలం అంతా ఇంత కాదు, వాగులనే కాదు వంకలను సైతం రికార్డులు తారుమారు చేసి వారి పైట రాయిస్తారు. అయితే తాజాగా కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి బీకోడూరు మండలం గోవిందాయపల్లెలో జెడ్పీ హై స్కూల్నే ఏకంగా ఓ రైతు పేరిట మార్చి తమ మాయ ఏంటో చూపించారు. అంతేకాదు రెవెన్యూ అధికారుల రికార్డులు తారుమారు చేయడంలో సిద్ధహస్తులు అన్న విషయాన్ని పక్కన పెడితే ఇందులో బ్యాంకు అధికారులు సైతం పాఠశాలను తనఖా పెట్టుకొని ఏకంగా 8 లక్షల రూపాయలు రుణం ఇచ్చారు. సో ఈ ఘటనంతా కూడా అటు రెవెన్యూ అధికారుల ప్రమేయంతోనే జరిగింది. అయితే గోవిందాయపల్లెకి సమీపన్నటువంటి రాజుపాలెం గ్రామానికి చెందినటువంటి ఏదైతే కొండా వెంకట సుబ్బారెడ్డి సతీమణి వెంకట సుబ్బమ్మ పేరిట రెవెన్యూ అధికారులు రికార్డులు తారుమారు చేశారు. అంతేకాదు ఆన్లైన్ కూడా చేశారు. ఆన్లైన్ చేసిన వెంటనే ఆ రైతు ఏం చేశారంటే ఏకంగా బద్వేల్ ఏదైతే బీకోడూరు మండల పరిధిలో ఉన్నటువంటి సహకార బ్యాంకు వద్దకు వెళ్ళి పంట సాగు చేస్తున్నానటువంటి విషయాన్ని చెప్పి 8 లక్షల రూపాయలు. సాధారణంగా ఎవరైనా రైతు రుణం కోసం వెళితే రకరకాల నిబంధనలు పెడతారు. ఆ రికార్డులు సరిలేవంటూ కూడా ఈ రికార్డు తెమ్మని, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఎస్టిమేట్ ఎంతైతే వాల్యూ చేస్తుందో ఆ వాల్యూకు సంబంధించినటువంటి రికార్డ్స్ కూడా తెమ్మంటారు. సో అలా రైతులను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాపించే బ్యాంక్ అధికారులు
ఇక్కడ 8 లక్షల రూపాయలు రుణం ఎలా ఇచ్చారో కానీ స్కూల్కు రుణం ఇచ్చారు. అయితే స్కూల్కు రుణం ఇచ్చినటువంటి వారు సాధారణంగా ఎవరైనా రైతుకు రుణం ఇవ్వాలంటే గినా ఖచ్చితంగా ఫీల్డ్ లెవెల్లో ఫీల్డ్ని విజిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఫీల్డ్ ఆఫీసర్ ఫీల్డ్ విజిట్ చేశాడా లేదా అన్నటువంటి సాక్ష్యం మనం ఉన్నటువంటి ఈ పాఠశాలలో చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది, ఎక్కడే కానీ భూమి కనిపించట్లేదు. ఈ భూమిని కూడా కృష్ణయ్య అనే దాత 60 ఏళ్ల కిందట భూమిని ఇవ్వడం జరిగింది. అయితే తాజాగా 6 నెలల క్రితం రికార్డులు తారుమారయ్యాయి. రైతు పేరిట ఈ స్కూల్ను మార్చేశారు. మార్చేయడమే కాదు, దాదాపు అటు సహకార బ్యాంకుతో పాటు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి కూడా రుణం తీసుకున్నారు. ఒక బ్యాంకులో మిరప పంట సాగు చేస్తున్నామని చెప్పి 8 లక్షలు తీసుకుంటే, మరోవైపు బ్యాంక్ ఆఫ్ బరోడాలో వరి పంట సాగు చేసి 1,80,000 రూపాయల దినం తీసుకున్నారు. అయితే సాధారణంగా సహకార బ్యాంకులో రుణం ఇవ్వాలంటే సహకార బ్యాంకుకు సంబంధించినటువంటి చైర్మన్ వ్యవహరిస్తూ ఉంటారు. చైర్మన్ ఎవరికి చెప్తే వారికి రుణాలు ఇస్తామని బ్యాంకు అధికారులు చెప్తున్నారు. అయితే సాధారణంగా ఫీల్డ్ విజిట్ చేయాల్సినటువంటి అవసరం, అదేవిధంగా బ్యాంకు అధికారులపైన బాధ్యత కూడా ఉంది. కానీ ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్లు ఎక్కడ ఫీల్డ్ లెవెల్లో విజిట్ చేయరు. ఎందుకంటే స్థానికంగా ఉన్న చైర్మన్ ఎవరైతే వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు చైర్మన్గా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఉంటారు. కాబట్టి వారి ఒత్తిడి తేవడం కారణంగా ఇక్కడ రుణాలు కూడా ఇస్తారన్నటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఏదేమన్నప్పటికీ కూడా బ్యాంక్ అధికారుల మాయాజాలం అంతా ఇంత కాదు. ఇలాంటి బ్యాంక్ అధికారులపై ఎంతైనా కొరడా చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సాధారణంగా రైతుకు రుణం లభించదు, కానీ నేతలకు మాత్రం ఈజీగా రుణాలు ఇస్తున్నారు. కాబట్టి వీటిపైన జిల్లా అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి రైతులకు న్యాయం జరిగేలా చూడాలి. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలను తనఖా పెట్టి రుణం తీసుకునే పరిస్థితి లేకుండా చూడాలి. ఇప్పటికైనా ఆన్లైన్లో సరిదిద్ది గోవిందాయపల్లె పాఠశాలను ఆన్లైన్లోకి ఎక్కిస్తారని ఆశిద్దాం. బ్యాంక్ వల్ల మిస్టేక్ అయితే నాకు కనపడలేదు సార్. ఎందుకు అయిందంటే ఆ పక్కన పొలం వీళ్ళు కూడా ఉన్నాయి. ఎవరి ఇప్పుడు మాకు ఆరో పెట్టారు కదా, ఆయన పెట్టింది ఆ ఒక్కటే కాదు, వాళ్ళ భార్య పేరుతో ఆమె పేరుతో ఉండేది, ఆయన పేరుతో పక్కనే ఉన్నాయి కదా. స్కూల్ వరకు కూడా వాళ్ళ పొలం ఉంది. మేము ఒక నెంబర్ బేస్ చేసుకుంటాం కదా, ఒక నెంబర్ బేస్ చేసుకొని మేము అది యాప్లో చూసుకుంటే ఆ నెంబర్ దగ్గర మేము ఫోటో దిగుతాము. ఫోటో దిగినప్పుడు అది కరెక్టే. ఏది అంటే మేము అదే దిగాలని ఏం లేదు సార్. 3-4 సర్వే నెంబర్ పెట్టినప్పుడు ఒక్క సర్వే నెంబర్ మాత్రమే మేము తీసుకుంటాం. ఒకవేళ ఏ రకంగా పెట్టినా కానీ కంటిన్యూగా వాళ్ళే ఉన్నాయి కులాలు, వేరే వాళ్ళు కూడా లేదు. వాళ్ళదే స్కూల్ దగ్గర వరకు కూడా వాళ్ళదే కులం ఉంది. బ్యాంక్ మిస్టేక్ ఏంటంటే సార్ ఇంకా మాకు ఎట్లా తెలుస్తుంది, ఇప్పుడు 4 ఎకరాలు అంటున్నారు. స్కూల్ కూడా ఎట్లుందో నేను చూసాను. ఇటు కార్నర్ వచ్చేసి ఇటు వచ్చింది సార్ స్కూల్. ఇక్కడ ఉంది స్కూల్, ఇక్కడ ఉంది పొలం వాళ్ళది ఇక్కడే ఉంది. స్కూల్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి లోను ఏదైతే ఉందో ఆ సర్వే నెంబర్ 755. అవును సార్, 755 అసలు అతనికి సంబంధమే లేదు ల్యాండ్. అంటే మీ సర్వే నెంబర్ గురించి మీరు చెప్తున్నారు సార్. సర్వే నెంబర్ మేము ఎక్కడ చూస్తాము, రెవెన్యూ ఇచ్చే ప్రూఫ్ని బట్టి చూస్తాము. మేము చూసేది ఓన్లీ మ్యాప్ సార్. మ్యాప్ చూస్తాము మేము. సర్వే నెంబర్లో అవన్నీ మాకు ప్రూఫ్ వచ్చి రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చిందే మేము చూస్తాము అంతే. వాళ్ళు ఏదైతే ఇచ్చినారో అది మీకు తెలుసో తెలియదో, వాళ్ళు ఇచ్చింది కరెక్ట్ అని కూడా మేము జనరల్ సర్టిఫికేట్ కూడా తీసుకుంటాం. మా దగ్గర అది కూడా ఉంది. మీరు చూపించినారు కదా, అందులో ఉంది చూడండి. చూపించారు ఫోటో ఏదో చూపించారు. జిరాక్స్ మా సంతకాలు ఉండేవి ఎవరు చూపించినారు. 8 lakhs పంట ఏమైనా పెట్టాలని ఇచ్చారా? మేము పంటకని ఇవ్వలేదు సార్. అది ల్యాండ్ డెవలప్మెంట్, దాన్ని డెవలప్ చేసుకోవాలి. పక్కనే ఉంటే చూడండి, పక్కనే ఉంటుంది. డెవలప్ అవడం కోసం ఇచ్చింది, పక్కన కూడా ల్యాండ్ డెవలప్మెంట్ కోసమే ఇచ్చింది, పంట కోసం ఇవ్వలేదు. ఫీల్డ్ అసిస్టెంట్ అక్కడ ఫీల్డ్లోకి వెళ్ళినా ఏం కనపడదు సార్ అక్కడ. ఎందుకంటే మేము బేస్ చేసుకొని చూసేది గూగుల్ అదే ఇస్రో ఫోన్ అనే యాప్కి వెళ్ళైనా చూసుకోవాలా. ఎగ్జాక్ట్గా ఒకసారి చూపించుకోవచ్చు. మ్యాప్ ఉంటుంది,
మ్యాప్ పెట్టు. మేము సర్వేర్లు అయితే కరెక్ట్గా లెంత్ విడ్త్ అని పెట్టుకుంటాం. సర్వేర్లు కాదు కదా సార్ మేము. అక్కడ వెళ్ళి దాంట్లో నేను ఒకసారి చూసి నాకు క్లారిటీ వస్తుందని పోయినా. నేను కూడా స్కూల్ పక్కనే ఇంటికాడికి పోయి ఆమె కూడా చెప్పాను, మీరు బ్యాంక్ వాళ్ళు మోసం చేసినారు, మీరు ఎక్కించుకోవడం కేవలం వాళ్ళు ఆన్లైన్ ఎక్కించుకోవడం వల్లనే ప్రాబ్లం అయింది. ఎందుకంటే ఆన్లైన్ ఎక్కించుకున్నారు, ఇంకొక మిస్టేక్ అయినా పక్కన కూడా వాళ్ళ పొలాలే ఉన్నాయి. వాళ్ళే ఉన్నాయి సార్. వాళ్ళు కాకుండా పక్కన ఎవరైనా విచారించుకున్నా కానీ వాళ్ళ పొలాలే అని చెప్తారు. బ్యాంక్ ఇక్కడ మిస్టేక్ అంటే ఏం లేదు సార్. ఓన్లీ రెవెన్యూ రికార్డ్ వల్ల జరిగింది తప్ప బ్యాంక్ మిస్టేక్ అయితే ఏం లేదు. మేము చెప్పా ఈ రోజు వరకు టైం ఇచ్చినారేమో, రేపు ఈవినింగ్ అంతా క్యాష్ కట్టుకున్నా ఉంటే కస్టమర్ మీద పెడతాను. ఎవరైతే దాంట్లో సంతకాలు పెట్టున్నారో ఎంఆర్ఓ డిఆర్ఓ డీడీ పెట్టున్నారు, ముగ్గురు పెట్టున్నారు. ఈ ప్రాపర్టీ జెన్యూన్ ప్రాపర్టీ, అది వాళ్ళదాన్ని కూడా మాకు దాంట్లో ఇచ్చున్నారు. దాన్ని బేస్ చేసుకుని కేసు అయితే ఫైల్ చేస్తాను సార్. మండే రోజు నేను కేసు పెడతాను. నాకు రేపు కేసు రాకపోతే ఈరోజు 4 లక్షలు పంపిస్తున్నారు వాళ్ళు. ఆ రోజు పంపిస్తున్నారు. కేసు పెట్టామని చెప్పాలి. నేను ఇంటికి వెళ్ళి లేడీ పెడుతూ ఉందండి. లేడీ పెడుతుంటే నేను మీ పేరు కేసు పెట్టానమ్మా, మీ బ్యాంకు మోసం చేశానంటే ఇప్పుడు ఫోన్ వచ్చి మేము వచ్చేటప్పుడే ఒక 4 లక్షలు ఎవరైనా పంపిస్తున్నారంట. నేను ఫిలిం పెట్టి క్లోజ్ చేస్తాను. వాయిస్ ఏం వద్దు సార్, నేను మీ క్లారిటీగా చెప్పాను. ఇంకా మీ ఇష్టం సార్. టీవీ ఛానల్ ఏం వద్దులేండి సార్, నాకేం అంత ఇంట్రెస్ట్ లేదు. మీకు కావాలంటే ఇంకా రాసుకోండి అంతే. అక్కడైతే బ్యాంక్ తప్పు పట్టే ఏం లేదు సార్. బ్యాంక్ వాళ్ళ మిస్టేక్ అంటే నేను ఒప్పుకోను. నేను చూడకముందు నేను కన్ఫ్యూజ్ అయ్యాను. నేను వెళ్ళి చూసాను కదా, బ్యాంక్ మిస్టేక్ అయితే 0. రెవెన్యూ రికార్డ్స్ ఉన్నా, ఆ రెవెన్యూ రికార్డ్స్ పెట్టుకొని మేము ఎస్ఆర్ఓ వాల్యుయేషన్ తీసుకుంటాము. ఆ ఎస్ఆర్ఓ వాల్యుయేషన్లో కూడా ఏమన్నా అది ప్రొహిబిటెడ్లో ఉంటే వాల్యుయేషన్ రిపోర్ట్ రాదు. లేదా గవర్నమెంట్ ల్యాండ్ అయి ఉంటే వాల్యుయేషన్ రిపోర్ట్ రాదు. అక్కడ కూడా ఏమి ప్రొహిబిటెడ్ కానీ ఏమి ఇలా వాల్యుయేషన్ కూడా ఇచ్చినారు వాళ్ళు. ఎస్ఆర్ఓ వాల్యుయేషన్ కూడా ఇచ్చినారు. మాకు ఎక్కడ తెలుస్తుంది సార్ డేటా? ఎస్ఆర్ఓ ఒకవేళ ఎవరైనా డీకేట్ల ల్యాండ్లు కానీ పక్కన ఏమైనా రాయిస్తున్నా ఎస్ఆర్ఓ వాల్యుయేషన్లో అది వచ్చి ప్రొహిబిటెడ్ అని పడుతుంది. ఏదైనా ప్రాబ్లమాటిక్ ఉన్నా ఇంకోటి ఉన్నా ప్రొహిబిటెడ్ అని. కానీ ఒకసారి వాల్యుయేషన్ అసలు రాదు. అది ప్రాబ్లమాటిక్లో ఉంటే అది జెన్యూన్ కాదు అని తెలిస్తే వాళ్ళు కూడా వాల్యుయేషన్ ఇచ్చినారు. వాల్యుయేషన్ పెట్టుకుంటే శాంక్షన్ కాదు అసలు. వాల్యుయేషన్ ఇచ్చినారు, ఈసీ ఇచ్చినారు. మా ఇంకోటి కూడా ఏంటంటే ఫామ్ 14 ఉంటాయి, హక్కు పత్రం అని ఉంటుంది సార్. హక్కు పత్రం ఫోటో ఉన్న వంపి వస్తుంది. ఆ ఫోటో ఉన్న వంపి కూడా ఇచ్చినారు. ఇంక మేమేం చేస్తాం చెప్పండి? దేని బేస్ చేసుకొని మేము అది రాంగ్ డిసైడ్ అవ్వాలా? అలానే బేస్ చేసుకొని ఈవేళ మీరు రిజెక్ట్ చేయొచ్చు కదా అంటే ఏం బేస్ చేసుకుని చెప్పాలి సార్? ఇప్పుడు తెలిసిన తర్వాత మేము మోసపోయినామని నాకు రికవర్ రావాలి కాబట్టి నేను కేసు పెట్టాలని డిసైడ్ అయ్యాను అంతే. నేను చూసిన తర్వాత నాకు అర్థమైంది బ్యాంక్ వాళ్ళ మిస్టేక్ అయితే ఏం లేదు. మీరు ఇంకా ఏవో కొన్ని అన్నారు, అవి కూడా ఏవో నాకు తెలియదు అసలు. ఫైల్ కూడా ఏవో తెలియదు, 2-3 ఉన్నాయి ఇంకా అంటున్నారు కానీ ఆ ఏవో కూడా నాకు తెలియదు. మీరు ఇచ్చినప్పుడు ఫైల్ అంటే పేర్లు బట్టి మేము సెర్చ్ చేయలేము సార్. నాకు సర్వే నెంబర్ తెలిస్తే ఖాతా నెంబరు సర్వే నెంబర్తో కూడా మీకు వాట్సాప్ నాకు ఇవ్వండి, నేను వెరిఫై చేసుకుంటా. నేను జెన్యూన్ అయితే జెన్యూన్ చెప్తాను. చూస్తుంటే నాకు ఎందుకో చెప్పాలని అంటే అట్లని కాదు, నేను జెన్యూన్ అయితే జెన్యూన్ అని చెప్తాను సార్. ఫేక్ అయితే ఫేక్ అని చెప్పేస్తాను. అంటే మొమ్మటి కూడా ఏం లేదు. ఫేక్ అయితే ఫేక్ అని చెప్తాను. నేను ఎందుకు చూసాను కాబట్టి రికార్డు పరంగా నేను 3-4 సార్లు చెక్ చేశాను. రికార్డు 3-4 సార్లు చెక్ చేసినా అదేమి ఎట్టి పరిస్థితుల్లో అది ఫేక్ అనేది బ్యాంక్ వాళ్ళకి తెలియదు. ఏం లేక భూమి లేక అంతా ముగించుకున్నాను. ఆ స్థలం మా నాయన ఇచ్చిండు. మేము కన్నా సట్లు పడుతున్నాం. మా పేరు ఏమన్నా స్థలం ఇచ్చింది దాంతో ఉండదు ఏమన్నా అందరూ వేసుకుంటారయ్యా. స్థలం ఇచ్చినాడు పుణ్యం భూ పెడితే పుణ్యం పెట్టినాడు. తలదాతలు లేకుండా మొత్తం వాళ్ళ పేరు చేసు కాంట్రాక్టర్ పేర్లు ఎవరి పేర్లు జగన్ పేరు చేసుకున్నాడు. మా పేరు ఏమన్నా బడికాడ మీ నాన్న పేరే లేదా? అదే గురువు లేదా? అది కావాల్సింది అడుగు పోయి ఆ చూడు బోర్డు చూడు ఉంటే చూడు అక్కడ కాదు. ఇప్పుడు కాదు పెద్ద మీరు ఏదైతే స్థలం ఇచ్చారో 60 ఏళ్ళ కిందట ఇచ్చిన స్థలాన్ని ఇంకో వ్యక్తి తన పేరుతో మార్చుకొని భూమి తనఖా పెట్టి రుణం తెచ్చుకున్నాడట. తెలుసా ఈ విషయం? తెలుసు. ఏంటి భూమి తనఖా కోడూరు బ్యాంకుల్లో పెట్టి తనఖా పెట్టి 8 లక్షల రూపాయలు తెచ్చుకొని ఇంటికి నాకు తెలుసు. ఇంకో బ్యాంకులో కూడా పెట్టాడు. అది నాకు తెలియదు. బ్యాంకులో పెట్టింది తెలుసు, కోడూరు బ్యాంకులో పెట్టింది. మీ స్థలాన్ని వేరే వాళ్ళు మార్చుకొని ఇట్లా చేయడాన్ని ఏమనాలి? ఏమంటావా? వాళ్ళు రెడ్డి గారు మేమేం చేసాము, శెట్టి గారు నా కొడుకులని వాళ్ళ ముందర మేము దాసులు కూర్చున్నాం.
సో ఇది రెవెన్యూ అధికారుల తప్పు ఉందంటారా దీంట్లో? రెవెన్యూగా అప్పు వేయడమే తప్పుదా, అప్పు వేయడమనే తప్పు. అది అందులో ఎవరి భూమి ఏం కదా, గవర్నమెంట్ పాఠశాల కాదా, లేకుంటే అప్పు ఎందుకు ఇవ్వాలా? గవర్నమెంట్ పాఠశాల కూడా ఎందుకు అప్పు ఇవ్వాలి? వాడు ఎంఆర్ఓ కానీ, ఆర్ఐ కానీ, ఎస్ఐ కానీ, డిఎస్సి కానీ. ఏళ్ళ కిందట మీ నాన్న కృష్ణయ్య, మా నాయన ముచ్చెల్ల చెన్నయ్య, చెన్నయ్య ఆయన పేరు, మా నాయన పేరు ముచ్చెల్ల చెన్నయ్య, నా పేరు ముచ్చెల్ల రామకృష్ణయ్య. నేను 10 ఏళ్ళు 12 ఏళ్ళ పిల్లోని, లేకుంటే బ్రహ్మ వృధా ఈడు కాదు, జాగ్రత్తలకు వచ్చి ఇచ్చాను అక్కడ ఉండాలని. నాయన చూడండి ఎందుకోసం ఇచ్చాడు మీ నాయన? స్కూల్, గవర్నమెంట్ స్కూల్ కావాలని నీ పేరు ఉంటుంది ఎప్పటికీ దాతని. అప్పుడు ఊరు మర్చుకోని మాకు ఇచ్చేసిండు, ఊరికి ఇచ్చేసిండు. సో ఇస్తే ఇప్పుడు స్కూలు అది మార్చేసి వేరే వాళ్ళు లోన్ తీసుకున్నారట కదా? తెచ్చుకున్నారు రాసుకోవాలి ఎవరో తెచ్చుకున్నారని ఇంకిటి నాకు తెలుసు. అది కాక మరి ఇప్పుడు మీరు ఏమన్నా అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? నా స్థలము నేను ఇచ్చాను, మా నాయన ఇచ్చాడు స్థలము. నేను ఏం ఫోన్ చేస్తాను నాకు. మరి చెప్పాలా కదా, మీరు విలువ చేసే భూమిని మీరు ఇచ్చారు కదా అధికారుల ప్రభుత్వానికి, మరి అటప్పుడు మీ పేరు కూడా లేదా అందులో? మా పేరు కానీ ఆ కంటాక్ట్ చేసిన పేర్లు తప్ప మా స్థలం దాత అని ఒక్కడు కూడా వేయలేట. అంతా వాళ్ళు రెడ్డి గారయ్యా. సాధారణంగా ఎవరైనా భూమి ఇవ్వాలంటే గిన కొంచెం ఇబ్బంది, అంటే ఈ లేని పరిస్థితి, ఎవడు కూడా త్యాగం చేయలేరు అంత పెద్ద భూమి. పక్కనే 7,000 అమ్మింది, 70,000 అమ్మింది ఎకరా, 7,000 అమ్మింది, 4 ఎకరాల 50 సెంట్లు. దాని కింద కొంచెం పొడంపాకు ఉంటే అది కూడా కలుపుకున్నాను. నేను దున్నినా, ఉల వేసినా, కందేసిన. రెడ్డి గారు దౌర్జన్యం ఏం చేసేదాన్ని చెట్టు నా కొడుకును. అందులో మా వాళ్ళు పిల్లలు ఉంటే దేనికైనా సరే మా వాళ్ళు ఏడాది అడగలేను. అంటే మీకు పిల్లలు లేరా? ఉండరు, ఉంటే ఏడవాళ్ళు అడక్కడు పోయి 7 సంవత్సరం అడుగుతాను. అంటే పిల్లలు ఏం చేస్తున్నారు మీ పిల్లలు? పెద్ద ఆడొకడు ఉండరు, గిద్దలు ఒకడు ఉన్నాడు, కడపలు ఒకడు ఉన్నాడు, ఇంకోసారి కాంగ్రెస్ కార్యాలయంలో నా కొడుకు ఒకడు ఉన్నాడు. వైఎస్ఆర్ మామూలు కాంగ్రెస్ కార్యాలయం. ఇప్పుడు మీ పిల్లలకి ఏమన్నా తెలుసా విషయం? మీరేమన్నా చెప్పారా పిల్లలకి ఏమన్నా? వాళ్ళే నాకు పేపర్కి వేసింటి, జ్యోతి పేపర్ వేసిన ఆయన అని ఇక్కడ సంగతి అని మాట్లాడి చెప్పాను. ఆయన అంటే చూశాను ఆయన అని చెప్పాను. ఇప్పుడు ఏం ఫర్దర్గా మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అధికారుల దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నారా? నేను ఏం తీసుకెళ్ళాను, రెడ్డి గారు ఉండరు, నేనేం పోరలేదు, మా పెద్ద యథార్థం చెప్పాను. నేను మనం పోరాలేం బాగాలేదు నా పరిస్థితి. ఎంత రెడ్డి గారు మాట్లాడుకొని పోవాల్సిందే కానీ నాదేం చేస్తాను, విన్నట్టు మాట్లాడతాను. ఇప్పుడు మీరేం అధికారుల దృష్టికి తీసుకెళ్లరా? నేనేం చేసేది, వాళ్ళు రమ్మంటే వస్తాను. నేను ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా అధికారులు కానీ ఎవరు రాలేదా? మీరు స్థలం ఇచ్చారా ఈ లేదని మిమ్మల్ని ఏమన్నా అడిగారా? 3 మాటలు వచ్చింది. ఇవాళ కూడా పద్దన పల్లెపల్లి కాయప్ప, ఇంకొక ఆయప్ప ఎవరు ఇంకా అడిగిన సంగతి అయ్యా అని నిలబడి ఫోటోలు తీసుకొని పోయిండ్రు. నువ్వు ఎవరు ఇచ్చిండ్రు? మీ నాయన ఇచ్చిండు, నా నాయన ఇచ్చిండయ్యా, నేను నా పిల్ల చట్టాలు అని చెప్తే సరేదయ్యా నాకేమన్నా సాగు చేయమన్నా అంటే నువ్వు జాన్నైనా ఆయన పేరు పెద్ద ఆయన పేరు చెప్పిండు, జాన్నైనా 1 ఎకరా భూమి పెట్టించాయా అని చెప్పి ఉండేయా. అది సంగతి. మీరు 60 ఏళ్ళ కిందట భూమి ఇచ్చారు, మీకు అయితే ఇప్పుడు తినడానికి ఏమైనా ఉందా? మాకు ఏం లేదు, ఊళ్ళో కూడా విసారించుకో 1 సెంటు భూమి లేదు, అంతా పోయింది. ఇచ్చేసి దాన ధర్మాలు చేశారు. పోయి రూపాయికి 10 రూపాయలకు ఆ రోజుల్లో రెడ్డి గారు దౌర్జన్యం చేసి కుంభకోణం లేపి జంపుకున్నారు భూమి. సో ఇప్పుడు మీరు అధికారులను ఏం కోరుకుంటున్నారు? పెద్ద మీకు ఏమీ లేదు. అధికారులు ఏమన్నా పెట్టమంటే మా నెత్తిన రాయి పెట్టింది, ఒకటి బండ తెంకొచ్చి సావలేదు నా కొడుకుని పెట్టిండు అధికారులు. ఏం అధికారులు ఏమయ్యా న్యాయం చేసే అధికారులు ఉండడా? ఇప్పుడు పొలాభంగా డబ్బు ఇచ్చే నీ పేరు నాది, నాది నీకు మార్చే వాళ్ళు ఉండదయా. నువ్వు చెప్పగాని మనం పోలేము, కాళ్ళు కావాలి, యాడికి పోయి కోరులు పోవాలా, యాడికి పోవాలని పోలేను స్వామి. పోక కాళ్ళు తెచ్చుకుండే పని చేసేవాడిని కాదు. కాళ్ళు నొప్పులు ఆపరేషన్ చేసుకుని కిడ్నీ ఆపరేషన్ నాయన మానవాళ్ళ అది పెట్టని తప్ప 10 రూపాయలు వస్తుందంటే బొట్టు వేపించుకుంటే నేను సచ్చినంత దూరం. నేను తెలుగుదేశం పక్కన నా పిల్లప్పుడు ఓటప్పుడు అని ఇప్పటికి ఉండా తెలుగుదేశం ఒక్క ఆన సాయం చేసిన లేదు. నాకు మాటలే మంచి మంత్రాలు ఎక్కిరయ్యా, పోగొట్టుకునే మహానుభావాలు లేదు. సో పెద్దయినా మీరు స్థలం ఇచ్చినందుకు ఆర్టీవీ తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మీ స్థలాన్ని కూడా కాపాడే ప్రయత్నం ఆర్టీవీ చేస్తుంది. ఖచ్చితంగా ఆర్టీవీ మీకు కూడా ఏదైనా తగిన సాయం చేసేందుకు కూడా ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేలా చూస్తాం. పెద్దయినా నమస్కారం. సో ఏదైతే దాతకు సంబంధించినటువంటి కుమారుడు ఉన్నారు ఇక్కడ కృష్ణయ్య గారు, ఆయన ఏమంటున్నారంటే తనకు కూడా స్థలం లేదు, ప్రస్తుతం
తిండి జరగని పరిస్థితి, కాళ్ళ నొప్పులతో మంచం పట్టిన పరిస్థితి, మంచంలో కూడా తాను కాళ్ళు కూడా మడచలేని పరిస్థితిలో ఉన్న, దీనస్థితిలో ఉన్న. అయితే దీనస్థితిలో ఉన్నా కూడా ఏదైతే ప్రభుత్వానికి తాము పాఠశాల కోసం స్థలాన్ని ఇచ్చాం, ఆ పాఠశాల స్థలాన్ని మరొకరు మార్చుకున్నారంటే చాలా బాధగా ఉంది. ఈ విషయాన్ని నా బిడ్డలకు కూడా చెప్పాను. చెట్టుకొకరు పుట్టకొకరు అన్న విధంగా బిడ్డలు కూడా ఏదైతే పొరుగు జిల్లాలో జీవనం సాగిస్తున్న పరిస్థితి, ఏదో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అధికారులు కూడా మాయాజాలాన్ని సృష్టించి మరొకరి పేరుతో మార్చడం చాలా తీవ్ర వేదనకు గురి చేస్తుంది. ఇప్పటికైనా అధికారులు చొరవ చూపాలి. అదేవిధంగా తనకు కూడా కొంతమేర సహాయాన్ని అందజేయాలంటూ కూడా ఆయన ప్రార్థిస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఒకటి కలదాతని ఏపీఆర్ శరణయ్య అని ఏపీఆర్ తల శరణయ్య. మా నాయన పేరు, నా పేరు కృష్ణయ్య, మా నాయన పేరు వేయాలి. నేను ఇచ్చింటే నా పేరు ఏమన్నాడు, మా నాయన ఇచ్చింది స్వామి. మా నాయన పేరు ఆడికి పోయి చూడు, అందరు పని చేసిన వాళ్ళు, బిల్డింగ్ చేసిన వాళ్ళు చేసిన పేరు అస్సలు లేదా? లేనే లేదా. ఎవరు వచ్చినా వాళ్ళ ప్రభుత్వం వచ్చి వాళ్ళు తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు మీరు మీ నాయన పేరు వేపియాలంటారు? మా నాయన పేరు ఏమని కోరుకుంటున్నాం మిమ్మల్ని దయించి. గ్రామ ప్రజలు విరాళం ఇచ్చింది సార్. అప్పటి నుంచి స్కూల్ ఎంతోమంది ప్రధానోపాధ్యాయులు పనిచేసినా ఇటువంటి సమస్యలు ఏమీ రాలేదు. ఇప్పుడు దాదాపు నేను వచ్చి 2.5 సంవత్సరం అయింది. ఈ 2.5 సంవత్సరం నుంచి కూడా ఇక్కడ మాకేమో తెలియదు. నిన్న హఠాత్తుగా మాకు పేపర్ న్యూస్ వచ్చేసరికి మేము కూడా అవక్ అయిపోయినాం సార్. చాలా ఏంది ఇది, మాస్కులు పెట్టుకోవడమే, మాస్కులు పెట్టుకునే ఏ విధంగా జరిగింది అని మేము కూడా హఠాత్తుగా ఇమీడియట్గా మా డిఓ మేడం గారికి ఫోన్ చేసి కలవడం జరిగింది సార్. మేడం గారికి పోయి కలిసి వినతి పత్రం ఇచ్చినాము. అదేవిధంగా డిప్యూటీ డిఓ గారికి కలిసి చెప్పినాము విషయము. అదేవిధంగా MUO 1 MUO 2 గారికి తెలియజేసినాము. అదేవిధంగా తర్వాత ప్రస్తుతం MRO గారికి RDO గారికి తెలియజేసేదానికి బయలుదేరుతున్నాం సార్. ఇప్పుడే బయలుదేరుతున్నాము. కాబట్టి ఈ విషయంలో మేము చాలా అవక్కైనాం సార్. దాదాపు 4 ఎకరాల 67 సెంట్లు భూమిని హై స్కూల్కు ఉంటే దీనిని పేపర్లో చూసినాం మేము, మీడియాలో దీన్ని రుణం తెచ్చుకుని ఆన్లైన్లో నమోదు చేసి ఎంత భయంకరంగా వార్తను విన్నామంటే మేము చాలా షాక్ అయినా సార్. నేను ప్రస్తుతానికి చూసి మా స్టాఫ్ అందరికీ ఇమ్మీడియట్గా తెలియజేయడం జరిగింది సార్. ఏం సార్ ఇట్లా జరిగిందని మా ఉపాధ్యాయులు చెప్తే ఇది చాలా సార్ ఇమీడియట్గా మనము పై అధికారుల దృష్టి తీసుకోవాలని ఇమీడియట్గా 16వ తేదీ వార్తా పేపర్లో మీడియాలో ఉంటానే ఇమీడియట్గా DO గారిని కలిసినాము, CEO గారిని కలిసినాం సార్. దీని మీద తగు విచారం జరిగి మాకు న్యాయం చేయవలసిందిగా మేము కోరుతున్నాం సార్. దగ్గర ఏం లేవు సార్. అది దాదాపు 40 సంవత్సరాల కిందట అయ్యి గ్రామస్తులు విరాళాలు మేము దానం చేసింది మాత్రం ఆయన ఉన్నాడు. ఇప్పటికి కూడా ఆయన తెలియజేసాడు సార్ మాకు, మనం ఈ స్కూల్ అంతా మేము ఇచ్చినాం సార్ అని. ఇప్పుడు సర్వే నెంబరు 755లో 4 ఎకరాల 27 సెంట్లు స్కూల్ ఉంది. స్కూల్లో ఉన్న సర్వే నెంబర్ని ఆన్లైన్ పెట్టుకున్నారని మన దృష్టికి వచ్చింది. అది రైతు మన కొండ వెంకట సుబ్బమ్మ, వైఫ్ ఆఫ్ సుబ్బారెడ్డి అనే వాళ్ళ పాస్బుక్లో కూడా సర్వే నెంబర్ ఎంట్రీ అయ్యింది. దాన్ని బట్టి మన వాళ్ళు ఆన్లైన్ చేస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవమా లేకపోతే ఏమన్నా మిస్టేక్లీ ఒక నెంబర్ వేసేది ఒక నెంబర్ ఏమన్నా వేస్తున్నారా అంటే, ఆ స్కూల్ పక్కనే ఈ రైతు భూమి కూడా ఉంది. ఏమన్నా జరిగినదా అనేది మనం పూర్తిగా విచారించి దాన్ని మనం కలెక్టర్ గారికి రిపోర్టు సబ్మిట్ చేసి తొలగించడమా వాస్తవం రిపోర్టు సబ్మిట్ చేస్తాము. ఏదైనా పొరపాటు జరిగిందా లేకపోతే వాంటల్లీ చేశారనేది మనం చూసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము. కలెక్టర్ గారికి రిపోర్ట్ పెడతాం వాళ్ళ మీద చర్యలు తీసుకునేదానికి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.